नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నమస్కారము. సో ఏదంటే ముఖ్యంగా ఈ మనం ఆల్రెడీ యాక్చువల్గా ఓటింగ్ ప్రాసెస్ కొన్ని దగ్గర స్టార్ట్ అయింది కూడా మీరు చూస్తున్నారు. అంటే ఈసారి కొన్ని డిఫరెంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని మీకు కూడా మీ ద్వారా ప్రజలకి కూడా మనము ఏదంటే ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కమ్యూనికేషన్ అనేది వాళ్ళ వరకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్తో మాట్లాడుతూ ఉంటాము. ప్రతి ఒక్క ప్రాసెస్లో కూడా ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియలో వాళ్ళు కూడా పార్ట్ చేసుకుంటుంటారు. అంటే అది మనం ఒక పోలింగ్ స్టేషన్ డిసైడ్ చేయడం అనండి, లేదా పోలింగ్ స్టేషన్ మార్చడము, లేదా అక్కడ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ రావాలన్నా ఈవీఎంకి సంబంధించింది అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రల్ రోల్కి సంబంధించి అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పార్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 30 తేదీ దగ్గర వస్తున్నాం కాబట్టి అండ్ ఇప్పుడు ఉన్న ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా అంటే మనకి ఎలక్షన్ అనేది ఎలా జరగాలి అనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ అనేది జరగాలి అంటే ఫ్రీగా జరగాలి, ఫేర్గా జరగాలి, ట్రాన్స్పరెంట్గా మేనర్లో జరగాలి, పీస్ఫుల్గా జరగాలి అనేది. సో అప్పుడే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది సో చాలా సక్సెస్ఫుల్గా ఫంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది. సో ఈసారి ఏదంటే మనకు చాలా వరకు మనం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా అన్ని రకమైన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాము. సో దీంట్లో భాగంగా మెయిన్గా ఏదంటే మనకి మన జిల్లాలో 84 ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టాల్సింది జరిగింది. ఎందుకంటే మనకి దాదాపు ఓటర్ సంఖ్య మీరు చూసేస్తే 35,22,000 ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి అందరికీ కూడా మనము ఒక పోలింగ్ స్టేషన్స్లో అలాట్ చేయాలి అంటే నాట్ మోర్ దెన్ 1,500 ఓటర్స్ని మాత్రమే మనము ఒక పోలింగ్ స్టేషన్స్కి అలాట్ చేస్తాము. ఎక్కడెక్కడ ఇక్కడ మన ఓటర్ సంఖ్య పెరుగుతుంది, మోర్ దెన్ 1,500 ఓటర్స్ వస్తారు, అక్కడ మనము ఇంకా ఒక పోలింగ్ స్టేషన్ దానికి అనుబంధంగా ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మన జిల్లాలో ఒక 84 అలా చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక కొన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ కూడా మనం మార్చుకున్నాము. ఇప్పటికే మీరు చూసే ఉంటారు, ఒక స్టిక్కర్ క్యాంపెయిన్ అనేది కూడా చేసాం. ఎందుకంటే మనకి ప్రత్యేకంగా అర్బన్ ఏరియాలో ఏముంటుంది అంటే ఓటర్ ఒక టర్న్అవుట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఓటర్ టర్న్అవుట్ పెంచాలి అని ఏం చేసాము అంటే చాలామంది చెప్పేది ఏదంటే ఓటర్ ఒక అపతి అని ఉంటుంది, అర్బన్ ఏరియాలో ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళే ఎక్కువ రారు అనేది. సో దాన్ని మనం తొలగించాలి. అలాగే ఎవరైనా ఓటర్గా ఉండి ఎక్కడ ఓటు ఉంది తెలియకపోతే వాళ్ళు జనరల్గా రారు అనే ఉద్దేశంతో చాలా రకమైన స్వీప్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఏం చేసామంటే మనము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది కూడా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి కూడా మనం అది ఇవ్వాలి. దాంతోపాటు ప్రతి ఇంటికి కూడా ఒక ఓటర్ గైడ్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పటికే దాదాపు మనం ఒక 80% నిన్నటి వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం ఏం చేసామంటే జనరల్గా ప్రతిసారి కంప్లైంట్ వచ్చేది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మనము డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, అందుకే ఓటరు ఎక్కడ ఓటు ఉందనేది కూడా తెలీదు అనేది. దెన్ సెకండ్ ఏదంటే అక్కడక్కడ పడేస్తున్నారు అనేది కంప్లైంట్ వచ్చేది. ఈసారి ఏం చేసామంటే మనమే ప్రోయాక్టివ్గా ఏదైనా ఓటర్స్ ఇన్ఫర్మేషన్ స్లిప్ గురించి కానీ దాని డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు ఫలానా నోడల్ ఆఫీసర్కి మీరు కాల్ చేయొచ్చు అని మీరే న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేశారు. మేము పంపిస్తే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒకరిని నోడల్ ఆఫీసర్గా పెట్టాము. దాంతోపాటు మన జిల్లాలో కూడా జిల్లా లెవెల్లో కూడా ఒక నోడల్ ఆఫీసర్స్ని పెట్టాము. ఏదైనా విఐఎస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది ఏదైనా కంప్లైంట్స్ వస్తే మీరు వాళ్ళకి చేయొచ్చు అనేది. సో కాల్స్ వస్తున్నాయి కానీ కంప్లైంట్స్ మాత్రం మాకు ఇప్పటిదాకా అలా రాలేదు. కాల్ చేసిన వాళ్ళు కూడా ఎపిక్ కార్డు గురించి అడుగుతున్నారు. మన జిల్లాలో ఎపిక్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కానీ స్లోగా జరుగుతుంది. ఇంకా మనము దాదాపు ఎంత అంటే మనకి 1.63 lakhs ప్లస్ 1.54 ఇంకా అంటే దాదాపు 3 లక్షల వరకు మనం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది ఉంది. సో ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తున్నాము. వాళ్ళతో రెగ్యులర్గా ఫాలోఅప్ కూడా చేయిస్తున్నాము. సో వాళ్ళు కూడా 29th లోపల చేస్తామని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఏదంటే వాళ్ళకి ఎవరు దొరకలేదనుకోండి, ఎలా ప్రొసీజర్ ఎలా ఉందంటే
పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఇవ్వలేకపోతే వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మనం బిఎల్ఓ ద్వారా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తుంటాము. సో అది కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. అది కాకుండా ఒక ఎపిక్ కార్డ్ మాత్రమే కాకుండా, అంటే కొన్ని ఎపిక్ కార్డులో కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు విఐఎస్లో కూడా మనం అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి ఎపిక్ కార్డు మాత్రమే తీసుకొని రావాలని ఎక్కడ లేదు. వాళ్ళు ఎపిక్ కార్డు కాకుండా ఎలక్షన్ కమిషన్ ఒక 12 రకమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోటో ఐడి కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 12లో ఏది కూడా 12 ప్లస్ ఎపిక్, ఈ 13లో ఏదైనా వాళ్ళు తీసుకొని రావచ్చు. సో ఇది ఒకటి. అండ్ దెన్ దీంతో తర్వాత ఏదంటే మేము కూడా ఎపిక్ డిస్ట్రిబ్యూషన్ కూడా 29 లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ డిఓపి ద్వారా కుదరకపోతే మనము ఏదంటే బిఎల్ఓ ద్వారా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు నేను ఇప్పుడే చెప్పినట్టు 80% వరకు మనకి విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. అండ్ బ్యాలెట్ పేపర్ కూడా మనకి రావడం జరిగింది. రేపటి నుంచి కమిషనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కమిషనింగ్ అంటే ఈవీఎంస్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీ చేస్తాము. మన జిల్లాలో కూడా మీకు తెలుసు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అనేది. 2 కాన్స్టిట్యుయెన్సీ తప్ప 8లో 2 కాన్స్టిట్యుయెన్సీ తప్ప మిగిలిన అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనకి మోర్ దెన్ 15 క్యాండిడేట్స్ వచ్చేసారు. దాంట్లో ప్రత్యేకంగా ఎల్బీ నగర్లో 48 క్యాండిడేట్స్ ఏదంటే కాంపిటీషన్లో ఎలక్షన్లో బరిలో ఉన్నారు కాబట్టి అక్కడ మనం ఒక నోటా కోసం మాత్రమే ఒక అడిషనల్ బియూ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. 48 + 149. సో నోటా కోసం మాత్రమే ఒకటి అడిషనల్గా, అంటే ఒక పోలింగ్ స్టేషన్లో అక్కడ 4 బియూస్ ఉంటాయి ఎల్బీ నగర్కి సంబంధించింది. ఒక చేవెళ్ళ అండ్ షాద్ నగర్లో ఒకటొకటే ఉంటుంది పోలింగ్ స్టేషన్లో. మిగిలిన 5 పోలింగ్ స్టేషన్లో 2 ఉంటాయి. మిగిలిన 5 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్లో ఒక పోలింగ్ స్టేషన్లో 2 పెడతాము. అండ్ అలాగే ఎల్బీ నగర్లో మాత్రం మేము ఆల్రెడీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి పంపించాము. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి కదా, ఇక్కడ నుంచి పంపించాము కదా, కరెక్టే. కానీ అది లేకుండా ఎవరికి పర్మిషన్ ఇవ్వం కదా. ఇది ఆథరైజేషన్ లెటర్ మేము ఇవ్వాలి కదా మీకు. మీరు ఆల్రెడీ హోమ్ ఓటింగ్ది ఆల్రెడీ చేశారు, టీవీలో కూడా చూసాను నేను ఈరోజు. హోమ్ ఓటింగ్ అయితే బయట నడుస్తుంది, ఇది బయట నుంచే తీయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫోటో కావాలంటే మేము ఇస్తాము, కానీ ఆథరైజేషన్ లేకుండా మీరు వెళ్ళలేరు. అది దానికి ఆథరైజేషన్కి ఈసారి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి అడిగితే వస్తున్నాయంట, ఇంకా నడుస్తుంటాయి. 27th వరకు అనుకుంటున్నాం. డీటెయిల్స్ అంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే అది నేను అదే చెప్పాను. ఇప్పుడు ఎవరిదైనా అక్కడ ఆ రోజు మీరు అందరూ కవర్ చేసింటారు. అది అలాంటి గుడి దగ్గర కూడా డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన క్యాండిడేట్ ఇంత అమౌంట్ ఇచ్చిండు దేవుడికి అని చెప్తుందా, అలాంటివే మన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నాకు అర్థం కాదు. టెంపుల్ దగ్గర యాజ్ పర్ ఎంసీసీ ఏ రిలీజియస్ దీని దగ్గర కూడా వాళ్ళు చేయకూడదు. అది ఎంసీసీ వైలేషన్ స్ట్రేట్ అవే. ఎందుకంటే రిలీజియస్ ప్లేసెస్లో కానీ ఇలాంటి దగ్గర వాళ్ళు క్యాంపెయినింగ్ అలాంటివి చేయడానికి ఉండదు. అందుకే చెప్తాము, ఏదైనా రిలీజియన్ పేరు మీద, కులాల్లో మతాల పేరు మీద కూడా క్యాంపెయినింగ్ చేయడం ఉండదు. సో అందుకే మనం ఏం చేస్తాము, మీడియా సెంటర్లో మీరు చూసింటారు కదా, మనం రికార్డింగ్ జరుగుతుంటుంది, అన్ని ఛానల్స్ రికార్డింగ్ జరుగుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నైట్ టైం చూస్తారు, అంటే మాట్లాడింది కూడా తీసుకుంటాము. ఎవరైనా చేసేస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి ఆరోగ్యకి పంపిస్తాం. అవన్నీ ఉండదు. 48 hours కదా అది. సో 48 hours మనకి 2 రకాలు ఉంటాయి. 72 hours SOP ఉంటుంది, 48 hours SOP ఉంటుంది, 24 hours SOP ఉంటుంది. సో దాని ప్రకారంగా ఏదంటే అక్కడ ఇంకా 48 hours మనం క్లోజ్ అయిన తర్వాత, క్యాంపెయిన్ క్లోజ్ అయిన తర్వాత ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ కాని వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. అంటే బయట నుంచి వస్తుంటారు కదా క్యాంపెయినింగ్కి, వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఆ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. మనం అందుకే పోలీస్ వాళ్ళు కూడా, అంటే మేజర్గా ఏదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు, వెళ్ళాలి అంతే. ఇంకేదైనా ఉన్నాయా? గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్ ఇతర కమ్యూనిటీ